బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. ఈరోజు అంశం సేల్ అగ్రిమెంట్ అలాగనే సేల్ డీడ్ వాటిపై అవగాహన. సో స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్స్ కూడా మీరు కాల్ చేయవచ్చు. అలాగనే లాయర్ గారితో కూడా మీరు మాట్లాడాలనుకుంటే మీరు 7799907380 నంబర్ కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. మొత్తానికైతే ఎవరైనా ఆస్తుల క్రయ విక్రయాలు చేసినప్పుడు సేల్ అగ్రిమెంట్, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పవర్ ఆఫ్ అటార్నీ, జీపీఏ, ఏజీపీఏ అనే ఇలా పలు పదాల గురించి వింటుంటాం. పొలం కానీ, ఇళ్ళు, ఇండ్ల స్థలాలు, కంపెనీలు, వాహనాలు, పశువులు వీటి కొనుగోళ్లు, అమ్మకాల్లో రాతపూర్వక పత్రాలను తయారు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన తంతు. అందులో భాగంగానే ఈరోజు సేల్ అగ్రిమెంట్, సేల్ డీడ్ల ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది, వీటి వల్ల ఉపయోగాలు ఏమిటి, దీనిపై మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ ముందుగా ఈ అమ్మకపు ఒప్పందం లేదా సేల్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఆస్తుల కొనుగోళ్లలో అమ్మకపు ఒప్పంద పత్రం ప్రాధాన్యత ఏమిటి చెప్తారా? ఇక్కడ ఒకటండి, సహజంగా ఎవరైనా కానీ ఇల్లు లేకపోతే ఆస్తులు వాళ్ళకి సంబంధించినటువంటి స్థిరాస్తులు అమ్మకాలు చేసేటప్పుడు చేసుకునే ముందస్తు అగ్రిమెంట్ అంటే సేల్ అగ్రిమెంట్, క్రియ దస్తావేజు అంటే దాంట్లో కొంత సొమ్ము ఇచ్చేసి మేము ఇన్ని నెలలలోపు మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని కండిషన్ పెట్టవచ్చు, కండిషన్ పెట్టకపోతే పెట్టకపోవచ్చు. కానీ అంత మాత్రం చేత ఆ ఆస్తి మీద పూర్తి హక్కులు దక్కలబడినట్టు కాదు. క్రియ దస్తావేజులో ఆస్తి స్వాధీనం ఉండదు. ఆస్తి స్వాధీనం ఉండదు కాబట్టి, పరిపూర్ణమైనటువంటి సొమ్ము చెల్లించలేదు కాబట్టి, స్వాధీనం చేయలేదు కాబట్టి ఒక క్రియ దస్తావేజు రాసుకున్నంత మాత్రాన ఆ కొనుక్కున్న వ్యక్తికి పరిపూర్ణమైన హక్కులు వస్తాయనుకోవడం పొరపాటు. కానీ నిర్దేశించిన సమయంలో అగ్రిమెంట్లో కనుక నిర్దేశించిన సమయంలో కొనుగోలు చేయకపోతే ఈ ఎవరైతే అమ్మారో ఆయన నోటీస్ ఇచ్చేసి మీకు సమయం దక్కన పడింది, మీరు ఇన్ని నెలల్లోపు చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు తత్వమే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోమని ఒక నోటీస్ ఇస్తాడు. నోటీస్ ఇచ్చిన తర్వాత కాలం నిర్దేశించిన కాలం మించిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ సేల్ క్రియ దస్తావేజు రాయించుకొని ఇచ్చిన వ్యక్తి చట్టపరమైన ఇబ్బందులో పడతాడు. కాబట్టి ఈయన వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాడు. కాబట్టి ఒకవేళ కనుక క్రియ దస్తావేజు రాయించుకున్నా కూడా నిర్దేశించిన సమయంలో కొనుక్కున్న వ్యక్తి కనుక నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నా, అమ్మిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసి మిగిలిన సొమ్ము తీసుకోవడానికి రాలేదనుకోండి, అప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ యొక్క ఆస్తిని తనకు రిజిస్ట్రేషన్ చేయమనన్నా అడగాలి. 2 రెమెడీలు అడగవచ్చు. ఒకటి, నేను ఇచ్చిన సొమ్ముకి వడ్డీతో సహా చెల్లించమని కానీ, లేదంటే నేను రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్తాను కాబట్టి ఆ యొక్క ఆస్తిని నాకు రిజిస్ట్రేషన్ చేసే విధంగా నాకు రిజిస్ట్రేషన్ చేయమని ఆదేశించమని కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొనుక్కున్న వ్యక్తి చట్టపరమైనటువంటి లబ్ధి పొందొచ్చు. కానీ ఇక్కడ చాలా స్పష్టం, క్రియ అగ్రిమెంట్లో రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అతనికి ఆస్తి హక్కు అయిందేనా, లేకుంటే వారసత్వానికి సంబంధించిన ఆస్తి, అది పూర్వీకుల ఆస్తి, లేకుంటే ఆ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వారసులు ఎంతమంది ఉన్నారు, వారసులు లేకుండా వారసత్వ హక్కు వచ్చిన వాళ్ళని దీంట్లో మెన్షన్ చేయకుండా ముగ్గురుంటే ఒకరితో రాయించుకుంటే ఆ సేల్ క్రియ దస్తావేజు చెల్లుబాటు కాదు. కాబట్టి మనం చేసుకునేప్పుడు ఆ దస్తావేజు చూడాలి, అది ఎక్కడన్నా మార్ట్గేజ్ పెట్టారో లేదో చూసుకోవాలి. మార్ట్గేజ్ పెడితే మార్ట్గేజ్ అంశం కూడా పలానా చోట మార్ట్గేజ్ ఉంది కాబట్టి ఆ సొమ్ము చెల్లించి మిగిలిన సొమ్ముని ఆస్తిదారునికి ఇవ్వాలి అని చెప్పేసి రాసుకోవాలి. కాబట్టి టెక్నికల్గా ఉన్నటువంటి అనేక అంశాలని చూసుకోకుండా మనం కనుక క్రియ దస్తావేజు ఎవరు కొనుక్కున్నా క్రియ అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ కనుక ఎవరు రాయించుకున్నా చట్టపరమైన ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఫస్ట్ ఆ రాయించుకున్న ఆస్తికి హక్కుదారుడు అయినా కదా,
అది పూర్వార్జిత అయితే ఇంకా వారసులు ఉన్నారా లేదా, అసలు దాని లింక్ డాక్యుమెంట్లు ఏంటి, ఇదేమైనా ఇంకోళ్ళకి ఏమైనా రిజిస్ట్రేషన్ చేశారా, లేకపోతే ఎక్కడైనా మార్టిగేజ్ చేశారా, ఈసీ లాంటి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ రిజిస్టర్ ఆఫీస్లో తీసుకోవడం, దాంట్లో ఏమైనా అటాచ్మెంట్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆ ఆస్తికి సంబంధించిన లిటిగేషన్లో ఏమీ లేవని మనం పరిగణించుకున్న తర్వాత, అమ్మేవాడికి ఆస్తి హక్కు ఉందని నిర్ధారించుకున్న తర్వాత, ఆ సంబంధిత కాగితాలని ప్లేడర్ గారి చేత చూపించుకొని ఇవి దీంట్లో హక్కు ఉందా లేదా అని చెప్పేసి అప్పుడు నిర్ధారించుకొని కొనుక్కోవాలి తప్ప, ఏదో నేను అమ్మేస్తాను అనగానే కొనేసి వాళ్ళకి సిద్ధం పడితే చట్టపరమైన ఇబ్బందులు, అనవసరంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉత్పన్నం అవుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఎస్ సార్. ఇక సార్ సేల్ డీడ్ అలాగనే సేల్ అగ్రిమెంట్ గిఫ్ట్ డీడ్ల మధ్య తేడాలు ఏమని చెప్తారా సార్? ఇది మనం డిస్కస్ చేసే ముందు ఒక కాలర్ ఉన్నారు, గణేష్ హైదరాబాద్ నుంచి ఉన్నారు, వారితో మాట్లాడు. దినేష్ గారు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. సార్ యాక్చువల్లీ రీసెంట్గా గిఫ్ట్ డీడ్ ప్రాపర్టీని సేల్ చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సిగ్నేచర్ కావాలా సార్ సాక్షులుగా? లేదు ఆ గిఫ్ట్ డీడ్ చేయించిన పర్సన్ ఓన్ గా స్వతంత్ర హక్కులు ఉంటాయా? అతని దగ్గర నుంచి మేము తీసుకోవచ్చా? హలో హలో సార్. ఇప్పుడు మీరు చెప్పే గిఫ్ట్ డీడ్ రాసిన అతనికి ఎవరు రాశారు, ఆ రాసిన అతను గిఫ్ట్ డీడ్ రాసిన అతనికి పూర్తి పరిపూర్ణమైన హక్కు ఆ ఆస్తి మీద ఉన్నదా లేదా, దానికి ఉన్న లింక్ డాక్యుమెంట్లు ఏంటి, అది స్వార్జిత హక్క లేదంటే పూర్వార్జిత ఆస్తి మీరు పరిశీలించుకోవాలి. ఆ చట్ట ప్రకారంగా ఇబ్బంది కనుక లేకపోతే ఎవరి పేరు మీద గిఫ్ట్ రాయబడిందో ఆయన ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా తనఖా పెట్టుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు. కానీ మనం చూసేది గిఫ్ట్ డీడ్ ఎవరి పేరు మీదే రాశారో ఆ రాసిన వ్యక్తికి ఆస్తి మీద పరిపూర్ణమైన హక్కు ఉందా లేదా అనేది ముందు మనం పరిశీలించాలి. ఆ విధంగా పరిశీలించకుండా ఒకవేళ అది పూర్వార్జిత ఆస్తి అయితే ఈ గిఫ్ట్ ఎవరైతే రాశారో ఆయనకి సంబంధించిన మిగతా వాళ్ళు కూడా వారసులు ఉంటే వాళ్ళకు కూడా హక్కు ఉంటే వాళ్ళ ఆస్తిని కూడా వీళ్ళకి రాసిస్తే ఆ గిఫ్ట్ డీడ్ చెల్లుబాటు కాదు. అంటే నాకు తెలిసిన కాబట్టి గిఫ్ట్ డీడ్ రాసిన వ్యక్తి యొక్క ఆస్తి పరిపూర్ణంగా ఉందా, హక్కు ఉందా లేదా అనేది ముందు మీరు డాక్యుమెంట్లు పరిశీలించాలి, లింక్ డాక్యుమెంట్లు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పరిపూర్ణమైన నుండి ట్రాన్స్ఫరే జరిగింది, చట్టబద్ధ ట్రాన్స్ఫరే జరిగింది, గిఫ్టే ఇచ్చారు అని మీరు నిర్ధారణకు వస్తే ఆటోమేటిక్గా గిఫ్ట్ ఎవరికైతే రాయబడిందో వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. సార్ లాయర్ గారు, ఇప్పుడు సేల్ డీడ్ అలాగనే సేల్ అగ్రిమెంట్ ఆ గిఫ్ట్ డీడ్ల మధ్య తేడాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ ఒకటండి, సేల్ డీడ్ అంటే స్వాధీనం జరగదు, పరిపూర్ణమైన సొమ్ము ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దాని మీద పూర్తి హక్కులు రావు. అదే క్రియ దస్తావేజ్ కనుక రాయించుకుంటే, సేల్ డీడ్ కనుక రాయించుకుంటే ఆల్రెడీ దాంట్లో స్వాధీనం ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి హక్కు లభ్యమవుతుంది, అంతేకాకుండా అది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. కాబట్టి హక్కు వేరొకళ్ళకి సేల్ డీడ్ రాయడం ద్వారా దఖలపడుతుంది. కానీ సేల్ అగ్రిమెంట్లో, క్రియా అగ్రిమెంట్లో అది రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు, ఆస్తి హక్కు దఖలపడదు, ఆస్తి స్వాధీనం కూడా చేయబడదు. ఓన్లీ అగ్రిమెంట్ వరకే రాసి ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో పరిపూర్ణమైన సొమ్ము కూడా చెల్లించుంటాం, కొంత సొమ్ము చెల్లించుంటారు, మిగతాది అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రిమైనింగ్ బ్యాలెన్స్ చెల్లించేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఆస్తిని తాను స్వాధీనం చేసుకుంటానని చెప్పేసి రాస్తారు. కాబట్టి ఆ విధంగా ఈ రెండుకున్న డిఫరెన్స్ అంటే సేల్ డీడ్లో అయితే స్వాధీనం జరుగుద్ది, మొత్తం సేల్కు సంబంధించిన సొమ్మంతా కూడా ఆస్తి ఎంత విలువైతే అమ్మాలనుకున్నారో ఆ అమ్మడానికి సంబంధించిన సొమ్మంతా చెల్లిస్తాడు, రిజిస్ట్రేషన్ చేస్తాడు, స్వాధీనంలోకి వెళ్ళిపోతాడు. కానీ సేల్ అగ్రిమెంట్లో ఉంది చూసారా, దాంట్లో పరిపూర్ణమైన సొమ్ము చెల్లించడం, స్వాధీనం లభ్యం కాదు, రిజిస్ట్రేషన్ చేయించకపోవచ్చు. కాబట్టి
ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఒకటేంటంటే సేల్ అగ్రిమెంటు లో కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ నిర్దేశించిన సమయంలో కనుక చేసుకోకపోతే సేల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది. సేల్ డీడ్ అది క్వశ్చన్ లేదు. సేల్ డీడ్ అయిపోయిన తర్వాత ఇంకా సేల్ డీడ్ క్యాన్సిలేషన్ క్వశ్చన్ లేదు, లేకపోతే దాంట్లో ఉన్న కండిషన్స్ ఇంకేం వైలేషన్ చేయడానికి లేదు. కానీ సేల్ అగ్రిమెంట్లో కనుక నిర్దేశించిన సమయంలో కొనుగోలు చేయకపోతే, డబ్బులు చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఎవరైతే అమ్మారో ఆయన నోటీస్ ఇచ్చేసి ఆ అగ్రిమెంట్ను రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంది. వేరే వాళ్ళకి అగ్రిమెంట్ రాయకపోవడం అవకాశం ఉంది. కానీ అదే కనుక కొనుక్కున్న ఆయన కనుక రిజిస్ట్రేషన్ చేయలేదు అమ్మినోడు, నేను రెడీగా ఉన్నాను, దాంట్లో అగ్రిమెంట్లో చేసినటువంటి కండిషన్స్కి నేను రెడీగా ఉన్నాను, నేను సొమ్ము చెల్లిస్తాను, మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి అని ఈయన నోటీస్ ఇచ్చినా కానీ ఆయన ముందుకు రాకుండా జాప్యం చేస్తే అప్పుడు ఈ న్యాయస్థానం నాకు ఆశ్రయించి ఆ అగ్రిమెంట్ని అమలు చేయమని చెప్పేసి అని న్యాయస్థానం ద్వారా రిలీఫ్ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పరిపూర్ణమైన హక్కు దాంట్లో సేల్ డీడ్లో వస్తుంది, సేల్ అగ్రిమెంట్లో రాదు. కానీ రెండిట్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అసలు ఆ రాసేవాళ్ళు అది అమ్మే హక్కు ఉందా, అది అగ్రిమెంట్ రాసే హక్కు ఉందా, దాంట్లో కరెక్ట్గా సాక్షులు పెట్టుకోవాలి. అలానే సేల్ డీడ్లో కూడా సేల్ అగ్రిమెంట్లో కూడా సాక్షులు ఉండాలి. దస్తూరు ఎవరు రాస్తారో వాడు ఉంటాడు. డెఫినెట్గా అమ్మేవాడు దాంట్లో అమ్మేవాడు సంతకాలు అవన్నీ ఉంటాయి. రిజిస్ట్రేషన్కి వచ్చే ఫోటోలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే కొనుక్కునేవాళ్ళు తప్పనిసరిగా దీంట్లో చేయాల్సింది ఏంటంటే లింక్ డాక్యుమెంట్లు కంపల్సరీగా తీసుకోవాలి. అలానే ఆ ఆస్తులుగా దాంట్లో అయినా దీంట్లో అయినా మార్టిగేజ్ ఏమైనా ఉందేమో పరిశీలించాలి. బ్యాంకుల్లో ఏమైనా తనఖా పెట్టాడో చూసుకోవాలి. బయట వ్యక్తులు ఏమైనా తనఖాలు పెట్టాలో చూసుకోవాలి. ఒకవేళ తనఖాలు కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదనుకోండి, తనఖా పెట్టినట్టుగా మనకు తెలియదు. అలాంటి సందర్భాల్లో లేదంటే ఎవరికైనా అగ్రిమెంట్ రాశాడనుకోండి, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంటు, ఆస్తి కొనుక్కునేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి తెలియదు అన్రిజిస్టర్డ్ కాబట్టి. రిజిస్టర్ అయితే రిజిస్టర్ ఆఫీసులు తీసుకుంటాడు. అలాంటి సందర్భాలలో ఆస్తి కొనుక్కునే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే లోకల్గా పలానా సర్వే నెంబరు, పలానా హౌసు, పలానా డోర్ నెంబరు, పలానా షెడ్యూల్ ఉన్న ఆస్తిని, పలానా వారి ఆస్తిని నేను కొనుగోలు చేస్తున్నాను, దీంట్లో ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలుపగలరు అనే ఒక పేపర్ పబ్లికేషన్ ఇచ్చుకోవడం మంచిది. ఎంచేతంటే కొన్ని సందర్భాల్లో అవి మనకు తెలియవు. తనఖా పెట్టాడా, లేదంటే ఎవరికైనా ఇంకొకటికి సేల్ అగ్రిమెంట్ రాశాడా, రాసి మనకి రాస్తున్నాడా, ఇవన్నీ చూసేటప్పటికి కొద్దిగా టెక్నికల్గా చట్టబద్ధమైన ఇబ్బందులు కలుగుతాయి. అవతల వాళ్ళు కోర్టులు వేశారంటే మనం ఆ డబ్బంతా అలా స్టాగ్నేట్ అయిపోతుంది, మనకి ఇబ్బంది జరుగుద్ది, మనకి అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అవుద్ది, మానసికంగానూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కొనుగోలు అది సేల్ అగ్రిమెంట్ అయినా సేల్ డీడ్ అయినా కామన్గా చేయాల్సింది ఏంటంటే పేపర్ పబ్లికేషన్ ఇచ్చుకోవడం మంచిది. పలానా ఆయన దగ్గర పలానా ఆస్తి, పలానా డోర్ నెంబరు, పలానా సర్వే నెంబరు, పలానా అబ్దులు గల భూమిని పలానా ఆయన దగ్గర నుంచి నేను కొనుగోలు చేస్తున్నాను, దీని మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలుపగలరు అని చెప్పేసి అని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఇస్తే రేపు ఈయన ప్రొటెక్షన్కి ఉపయోగపడుతుంది. ముందుగానే బహిరంగానే చెప్పి కొనుక్కున్నాను కాబట్టి చెప్పకుండా నేను కొనుక్కోలేదని చెప్పేసి అని చెప్పుకోవడానికి నీకు న్యాయస్థానంలో ఫైల్ చేసుకొని తన వాదన వినిపించడానికి దోహదపడుతుంది. రైట్ సార్. సార్ మరికొంతమంది కాలర్స్ ఉన్నారు మనతో, కృష్ణా కర్నూలు నుంచి, అలాగనే రఘురామ్ ప్రసాద్ గారు కృష్ణా డిస్టిక్ నుంచి, ఇంకా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసాం. ఆ తర్వాత సేల్ డీడ్ అనేది చేసుకొని ఉంటే ఆస్తి హక్కు సంక్రమించిందని చెప్పగలమా? ఒకవేళ ఒక ప్రాపర్టీ విషయంలో సేల్ డీడ్ చేసుకొని కొద్ది రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందాంలే అని అనుకుంటే ఆ హక్కును కోల్పోయే అవకాశం ఉంటుందా? ఎప్పుడు కోల్పోయే అవకాశం ఉంటుందా? దీని మీద మనం మాట్లాడే ముందు కాలర్తో రఘురామ్ గారితో మాట్లాడదాం. రఘురామ్ గారు నమస్కారం అండి. ఎస్ రఘురామ్ గారు. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆస్తిని వీలునామా కానీ దక్కలు దస్తాలు కానీ రాసేటప్పుడు సో నా భార్య తర్వాత లేకపోతే నా కొడుకు తర్వాత నా భార్య తర్వాత కొడుకు చెందేట్టుగా కానీ లేకపోతే నా భార్య తర్వాత కూతురు చెందేట్టు కానీ అలా దస్తాలు రాసినప్పుడు ఈ భార్య తనకు చనిపోకముందే ఇద్దరు కలిసి అమ్ముకునే హక్కు చేస్తున్నారు. అది రాంగ్ అని నా ఉద్దేశం సార్. ఒకటి అట్లా అమ్మకూడదు, ఎందుకంటే వాడు వీలునామా రాసినప్పుడు కానీ
సకల దస్తావేజ్ రాసినప్పుడు కానీ నా కొడుకు తర్వాత, నా భార్య తర్వాత నా కొడుకుని కానీ, నా భర్త తర్వాత కొడుకు కానీ కూతురు కానీ రాస్తారు సార్ డాక్యుమెంట్. విల్లు విల్లు కానీ దఖల్దా కానీ రెండింటితో రాస్తారు సార్. ఇల్లు రాసినప్పుడు కూడా నా భార్య తర్వాత నా తదంతరం, నా భార్య తదంతరం నా కొడుకు కానీ కూతురు కానీ రాస్తారు సార్. చెప్పండి. అలా అన్నప్పుడు ఈ రాసిన వ్యక్తి యొక్క సిద్ధాంతం నడవకుండానే వీళ్ళిద్దరూ కలిసి అమ్మేయటం కానీ, లేదంటే ఆవిడ హక్కు కొడుకు చేసేయటం కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నారు సార్. అది నేరపూరితమైన నేను అనుకుంటాను. మీరు కూడా చెప్తారేమో దాని గురించి నాకు తెలియని విషయాన్ని ఫోన్ చేశాను సార్. ఎస్ కృష్ణ గారు కదా మాట్లాడేది? కృష్ణా జిల్లా నుంచి రఘురామ్ ప్రసాద్ అండి నేను మాట్లాడేది. ఓకే, రఘురామ్ ప్రసాద్ గారు. ఓకే, ఎస్. మరో కాలర్తో మాట్లాడదాం. మీరు లైన్లో ఉండండి. కృష్ణ గారు కర్నూలు జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. సార్ మీ సమస్య ఏంటండి? అంకుల్ మేము ఒక పొలం అమ్మినాం అంకుల్. మ్, ఆ పొలము నవంబర్ 2023లో అగ్రిమెంట్ రాసుకున్నాం అనమాట. 1 సంవత్సరం లోపల పొలంని కొనుక్కోవాలా అమౌంట్ ఇచ్చేసి అని చెప్పేసి. మ్, ఇక్కడ నవంబర్ 2024లో ఆయన అమౌంట్ అనేది ఇవ్వలేదన్నమాట. ఓకే, ఆయన 50% అమౌంట్ ఇచ్చినాడు, ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఇవ్వలేదు. ఆయన అడిగితే ఈ మార్చికి ఇస్తా, ఫిబ్రవరికి ఇస్తా అని చెప్తున్నాడు కానీ ఇవ్వట్లేదు. మేము తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఏమన్నా ఉందా అన్న? లాయర్ గారు, అంటే వీళ్ళు పొలం అమ్మారు, 50% అమౌంట్ తీసుకున్నారు, పే చేశారు, అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ రాసుకున్నారండి. సేల్ అగ్రిమెంట్, సేల్ డీడ్ రాసుకున్నారా? సేల్ డీడ్ కాదు, సేల్ అగ్రిమెంట్. సేల్ అగ్రిమెంట్. సేల్ ఇట్ మస్ట్ బి రిజిస్టర్డ్. ఎస్ సార్. ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారము మొదట చెప్పిన ఆయన తర్వాత వెళ్దాం. ఇప్పుడు చివరిలో చెప్పిన అయింది 2023 సంవత్సరంలో ఒక అగ్రిమెంట్ రాసుకున్నాము, సేల్ అగ్రిమెంటు. సేల్ అగ్రిమెంట్లో సగం సొమ్ము చెల్లించారు, మిగిలిన సొమ్ము చెల్లించలేదు అనేది ఆయన చెప్పింది నాకు అర్థమైంది. అలానే నవంబర్ 2024 వరకు ఇవ్వలేదంటున్నారు. ఏంటది బాబు? హలో, వినిపించట్లేదు. హలో, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి. అలా కదమ్మా, 2023లో అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం 1 year లో అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు, రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టి. తర్వాత 2024 నవంబర్ అన్నారేంటి? అదే ఆ సంవత్సరం లోపల రిజిస్టర్ చేసుకోవాలా. నవంబర్ 24, 2024 లోపల చేసుకోవాలి. ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, మిగతా బ్యాలెన్స్ ఇవ్వలేదు, నేనేం చేయాలనేది. అంతే కదా మీ ప్రశ్న? అంతేనా? ఒకటి, ఇక్కడ ఏదైతే మీరు అగ్రిమెంట్ లో క్లియర్ కట్ గా రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ లో ఏదైతే మెన్షన్ కండిషన్ పెట్టారో 1 year లోపల రిజిస్ట్రేషన్ చేయించుకొని మిగతా బ్యాలెన్స్ సొమ్ము చెల్లించగలవా అని రాశారు దాంట్లో, మీరు చెప్పిన దాని ప్రకారం. అలాగా నిర్దేశించిన సమయంలో చెల్లించకపోతే మీరు నవంబరు ముందు కానీ తర్వాత కానీ నోటీస్ ఇచ్చేసి మీరు నోటీస్ ఇవ్వాలి. ఏమనంటే, మేము మీ అగ్రిమెంట్ ప్రకారము రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ముందుకు రావడం లేదు, రిమైనింగ్ బ్యాలెన్స్ చెల్లించడం లేదు, కాబట్టి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక నోటీస్ ఇప్పించండి. ఇప్పించేసి కండిషన్ వైలేషన్ అయింది కాబట్టి దాంట్లో మీరు ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి నోటీసు, మేము గతం నుంచి మిమ్మల్ని వార్లుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పేసి నవంబర్ ముందు నుంచే. అయినా మీరు చేయించుకుంటామని నెగ్లెక్ట్ చేస్తూ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కానీ ఇవ్వలేదు కాబట్టి మీరు అగ్రిమెంట్ను ఉల్లంఘించినారు కాబట్టి ఈ రాసుకున్న అగ్రిమెంట్ చెల్లుబాటు కాదు అని చెప్పేసి మీరు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ వచ్చిందా దాని మీద ఇచ్చిన దాని ప్రకారం మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోవటమే. ఎందుకంటే వాడు కొనాలి అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే వాడు ఏం చేస్తారంటే కోర్టుకు వెళ్తాడు. ఏం చేస్తారంటే డబ్బులు ఇవ్వడానికి రెడీ, ఏంటి నాకు రిజిస్ట్రేషన్ చేయమని. మీరు కూడా రెడీ కాబట్టి సమస్య పరిష్కారం అయిపోతుంది. దాని వెళ్ళడు ఆయన, ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నట్టు లేదు. లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఏదో చేయాలని ఒక ఆలోచన దురుద్దేశం ఉన్నట్టు కనబడతా ఉంది. కాబట్టి మీరు డెఫినెట్గా క్లియర్గానే మీరు నోటీస్ ఇచ్చేసి ఆల్రెడీ గతం నుంచి నవంబర్ ముందు 2024కి యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం ఇలాగా మీరు రిమైనింగ్ బ్యాలెన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆస్తి స్వాధీనం చేసుకోవాలని ఉంది. కానీ మేము నవంబర్ 2024 ముందు నుంచి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పినప్పుడు కూడాను మీరు జాప్యం చేస్తూ ఇప్పటి వరకు నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ గడువు కూడా దాటిపోయింది.
కాబట్టి మనం మధ్య చేసుకున్న అగ్రిమెంట్ చెల్లుబాటు కాదు, ఆ కండిషన్ని మీరే ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వండి. ఆటోమేటిక్ దాని మీద ఏమొస్తారో చూసి తర్వాత మీరు ఫర్దర్గా వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంది. రైట్ ఇప్పుడు కృష్ణ గారు. అమౌంట్ అనేది ఒకవేళ డుల్లా అనేది పెడితే అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందా అన్న అమౌంట్? అది వాళ్ళు కోర్టుకి వెళ్తే అప్పుడు చూసుకోవచ్చు. ఓకే. కోర్టు నిర్ధారిస్తుంది ఎవరు నెగ్లెక్ట్ జరిగింది, ఎవరు నెగ్లిజెన్స్ చేశారనేది కోర్టు విల్ డిసైడ్. ఆయన కోర్టుకి వెళ్తాడు, అప్పుడు చూద్దాం. రైట్ సార్, రఘురామ్ ప్రసాద్కి సంబంధించిన విషయంలో అలాగే ఆయన చెప్పే దాంట్లో వీలునామా కానీ లేకుంటే అగ్రిమెంట్లు కానీ ఏది చేసినా కానీ దాంట్లో ఒకళ్ళకి అనుభవించే హక్కు, వాళ్ళ తరం పిల్లలు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి పూర్తి పరిపూర్ణమైన హక్కు లభించే విధంగా వీలునామా రాస్తారు. వీలునామా బతికొండంగా అది అమల్లోకి రాదు. వీలునామా రాసిన తాతను చనిపోయిన తర్వాత మాత్రమే వీలునామా ఫోర్స్లోకి వస్తుంది. ఆయన బతికున్న కాలం ఎన్ని వీలునామాలైనా రాసుకోవచ్చు. ఆయన చివరి వీలునామా మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి ఈ వీలునామాలోను ఇతర డాక్యుమెంట్లోనూ ఏం రాస్తున్నారంటే ఇటీవల కాలంలో ఆ తండ్రో లేకుంటే కుమార్తె కుమారుడో లేకుంటే కొద్దిగా దాన్ని దుర్వినియోగం చేస్తారని చెప్పేసి అని ఆలోచన ఉన్నప్పుడు కానీ, లేదంటే మనవాళ్ళ మీదో మనవరాళ్ళ మీదో ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఏం చేస్తూ ఉంటారంటే దీని మీద వచ్చే ఆదాయాన్ని కుమార్తె కుమారుడో బ్రతికొండంగా అనుభవించే విధంగాను, తర్వాత పూర్తి హక్కులు మనవడికో మనవరాలకో సంక్రమించే విధంగాను ఏర్పడతాయి. అప్పుడు ఎవరైతే అనుభవించే వాళ్ళకి అమ్మే హక్కు ఉండదు. ఓన్లీ దాని మీద వచ్చే ఆదాయాన్ని అనుభవించడమే తప్ప దాన్ని అమ్మే హక్కు అనుభవించే హక్కు మాత్రమే ఉన్న వాళ్ళకి చెల్లుబాటు కాదు. పరిపూర్ణమైన హక్కు ఎవరికి వస్తుంది? మనవాళ్ళకో మనవరాలకు వస్తుంది. ఇక్కడ మీరు కొంత ఆలోచించవచ్చు. అవునండి, మనవాళ్ళు మైనర్లు అయినా అనుకోండి, మైనర్లు అమ్మేయచ్చా అంటే అమ్మటానికి లేదు. మైనర్ల పేరు మీద పూర్తి పరిపూర్ణమైన హక్కు ఇచ్చినప్పుడు మైనర్ల యొక్క ఆస్తిని అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అమ్మాలి అనుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ అమ్మిన ఆస్తి మొత్తం కూడా ఆ పిల్లోడి పేరు మీద వేయాలి. కాబట్టి కోర్టు అనుమతి లేకుండా, న్యాయస్థానం యొక్క అనుమతి లేకుండా మైనర్ల యొక్క హక్కులని హరించే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఇక్కడ మన మిత్రులు చెప్పినట్టుగా వీలునామాలో ఇలా రాశారంటే అది ఫాలో అవ్వాల్సిందే. ఆయన చనిపోయిన తర్వాత వీలునామా రాసిన ఆయన చనిపోయిన తర్వాత దాంట్లో ఏ కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్ ఫాలో అవ్వాల్సిందే. అనుభవించే వాళ్ళకి మట్టికి ఎటువంటి అమ్మే హక్కు కానీ, సేల్ డీడ్ రాసే హక్కు కానీ, తనఖా పెట్టే హక్కు కానీ ఉండదు. ఓన్లీ దాని మీద వచ్చే ఫలాలను అనుభవించే హక్కు మాత్రమే. ఇది మనం గమనించాలి. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, రామరెడ్డి గారు సూర్యాపేట నుంచి. సార్ నమస్కారం అండి. జిల్లా అండి సార్ చెప్పండి సార్. అయితే నేను అప్పుడు 94లో ఒక 5 గుంటల భూమి కొనుక్కున్నా అండి. అయితే దానిపైన టీఆర్ఎస్ నాయకులు దాన్ని గుంజుకొని ఆగమనం చేసి నేను చుట్టూ కడీలు బాగా కొట్టిరండి. కడీలు బాగా కొడితే నేను కోర్టుకేసిన. ఎవరి దగ్గర కొన్నారు మీరు? మేము కొన్నోళ్ళు ఏపూరు వాళ్ళది కొన్నాం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వీళ్ళు తగిలి దాని ఖరీదు వాళ్ళకి కొట్టి చేస్తే ఎస్ఐ అస్సలు ఎన్నిసార్లు ఎట్ట తిరిగినా ఎస్ఐ వాళ్ళకి ఆ డబ్బులు తీసుకొని పని చేయరు. మనకు పని చేయకపోతే మళ్ళీ తిరిగి కలెక్టర్ కాడికి పోయి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అక్కడ ఏం చేసిండో ఏ సంగతో కానీ ఆ ఎస్ఐ 5 గుంటలకు 4 గుంటలే చేసిండు. 4 గుంటలు చేసిండు. వాళ్ళ మీద మామూలు కేసు ఏంటంటే స్టేషన్ బెయిల్ ఇచ్చిండు. ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిండు. దాన్ని మనకు బయటికి రావాలంటే ఎట్లా రావాలండి?
ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము 94వ సంవత్సరంలో 5 గుంటల భూమి కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మీరు ఫెన్సింగ్ వేశారు చుట్టూను. వేసినప్పుడు కూడా దాన్ని కూడా ధ్వంసం చేసి ఎవరో మూడో వ్యక్తి, ఆ భూమి మీద హక్కు లేని వ్యక్తి వచ్చి వాటిని ధ్వంసం చేశారు. దాని మీద మీరు పోలీసు వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసు వాళ్ళు వాళ్ళ తరఫున డబ్బులు తీసుకొని వ్యవహరించలేదు. అలాగే తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేశారు. కేసును నమోదు చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇచ్చి పంపారు అనేది మీ వాదన. ఇక్కడ ఒకటి, భూమి మీద మీకు పరిపూర్ణమైన హక్కు ఉంది మీరు చెప్పిన దాని ప్రకారం. కాబట్టి మీ భూమిలోకి ఎవరు అక్రమంగా వచ్చినా అది ఆక్రమణ కింద, అక్రమ చొరబాటు కిందే వచ్చి అది క్రిమినల్ చట్టం ప్రకారం నేరం అవుతుంది. కానీ ఇక్కడ మీరు ప్రధానమైన ఎలిగేషన్ ఏంటంటే పోలీసు వాళ్ళు స్టేషన్ తీసుకెళ్లి వదిలేశారు అనేది. అంటే క్రిమినల్ కేసుల్లో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అర్నేష్ కుమార్ అనే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలలో రొటీన్ మేనర్లో అరెస్ట్ చేయవద్దు, వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చేసి పంపించేయండి, జామీన్లు తీసుకున్నది. కాబట్టి మీ భూమిలో ఆక్రమణకు వెళ్ళే దాంట్లో నుండి పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో చట్టబద్ధమైన సెక్షన్లు, దానికి 7 సంవత్సరాల లోపు శిక్ష ఉంటాయి. కాబట్టి అందువల్ల వాళ్ళ స్టేషన్ నుంచి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి 41A నోటీస్ చేసి పంపించేశారనే విషయాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి అది చట్టబద్ధంగా జరిగిన అంశమే. కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీ పిల్లల గారి చేత దావా వేయించారంటున్నారు కాబట్టి సూట్ ఫర్ ఇంజంక్షన్ వేయించి ఉంటారు. దాంట్లో మధ్యస్థ ఆర్డర్ ఏమైనా వచ్చిందో లేదో మీరు చెప్పలేదు. కాబట్టి ఇంకా మీకు ఇంజక్షన్ ఆర్డర్ కానీ మధ్యస్థ ఆదేశాలు కానీ వస్తే వాళ్ళు మీ భూమిలోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. ఎంటర్ అయితే కోర్టు ధిక్కారం కింద కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినట్టుగా భావించి కోర్టులో మీరు దాని మీద చర్యలు తీసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయొచ్చు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఏదైతే కేసు పెట్టారో ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రాపర్గా, ఎందుకంటే పోలీసు వాళ్ళు సరిగా చేయట్లేదని ఒక ఆరోపణ మీరు చేసినారు కాబట్టి డెఫినెట్గా ఆ క్రిమినల్ కేసులో సర్టిఫైడ్ కాపీలు మేజిస్ట్రేట్ కోర్టులో వేసి తీసుకొని, సరిగా కనుక లేకపోతే దాంతో పాటుగా మీరు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయించేసి 2 కలిపి విచారణ జరిపించుకోండి. అప్పుడు ఒకవేళ పోలీసు వాళ్ళు తప్పులు చేసినా దాన్ని ఓవర్కమ్ చేసుకొని తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడటానికి అవకాశాలు ఏర్పడతాయి. మీ తరపున మీరు అప్పుడు ప్రత్యక్షంగా ఉన్న సాక్షులను పెట్టుకోవచ్చు. లేకపోతే పోలీసు వారు విచారణ జరిపి ఎవరినో పెట్టేసి తర్వాత నాకేం తెలియదని చెప్పించారంటే నీ కేసు పోతుంది, క్రిమినల్ కేసు. కాబట్టి అది చూసుకొని మీ ప్లేటర్ గారి చేత ఆ యొక్క సర్టిఫికేట్ కాపీలు న్యాయస్థానం నుంచి తీసుకొని ఎవరెవరు సాక్షులు ఉన్నారు, వాళ్ళ సాక్షులను పెట్టారా, సరైన విచారణ జరిగిందా లేదా, ఎక్కడ లోపం జరిగిందా చూసుకొని మీరు ప్రత్యేకంగా సరిగా లేదనుకుంటే సపరేట్గా ఇంకో ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. సరిగా ఉందనుకున్నా కానీ ప్లేటర్ని పెట్టుకోండి. ఎందుకంటే ప్రాసిక్యూషన్ అసిస్టెన్స్ ఉంటుంది. అంటే బాధితుల తరపున, విక్టిమ్ తరపున మీరు కూడా ఒక ప్రైవేట్ ప్లేయర్ని పెట్టుకోవచ్చు. దాంట్లో దాని ద్వారా ప్రాసిక్యూషన్ అసిస్టెన్స్ చేసి పీపీ గారికి అసిస్ట్ చేసి చివరిలో మీరు వ్రాతపూర్వకమైన ఆర్గ్యుమెంట్ని మీ ప్లేటర్ గారి చేత మీరు వేసుకోవచ్చు. ఎస్ సార్. కాబట్టి అప్పుడు కొద్దిగా కేసు కఠినంగా ఉంటుంది. వాస్తవాల ప్రకారము శిక్ష పడటానికి లోపాలు లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనతో చంద్రశేఖర్ గారు ఉన్నారు, తిరుపతి నుంచి కాలర్ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. హలో సార్ చెప్పండి అండి. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ వినబడుతుందండి. హలో, మీ టీవీని మ్యూట్ చేయండి అండి. ఇప్పుడు సార్ ఎక్స్ దగ్గర ఆ ప్రాపర్టీ ఉంటుంది, వై జీపీ చేసుకుంటాడు. చెప్పండి సార్, త్వరగా చెప్పండి, మనకు టైం లేదు, ఎందుకంటే చాలామంది కాలర్స్ ఉన్నారు. అప్పుడు జడ్ అనే వ్యక్తి కొనేటప్పుడు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం ప్రాపర్టీ బ్యాంకులో డిపాజిట్ ఎవరి పేరుతో చేయాలి? జడ్ అనే వ్యక్తి ప్రాపర్టీ కొనేటప్పుడు ఎవరి పేరుతో బ్యాంకులో ట్రాన్స్ఫర్ కొట్టాలి? ఎక్స్ పేరుతోనా, వై పేరుతోనా? ఆ గవర్నమెంట్ వాల్యుయేషన్ అనేది బ్యాంకులో కట్టాలి కదా. ఆస్తి ఎవరిదండి? ఒకవేళ మనం వై పేరుతో ఇస్తే అతను ఎక్స్ కీకపోతే మన ఇబ్బంది వస్తుంది.
సార్ ఆస్తి ఎవరిది, హక్కుదారు ఎవరు ఫస్ట్? అర్థమైందండి. ఇప్పుడు చంద్రశేఖర్ గారు మీరు అడిగిన దాని ప్రకారము ఎక్స్ ప్రాపర్టీ వై అనే అతనికి జీపీఏ ఇచ్చారు. ఆ జీపీఏలో ఏమి కండిషన్ రాశారు? ఆయనకి ఓన్లీ అమ్మే హక్కు మాత్రమే ఇచ్చారా, లేదంటే ఓన్లీ ఈ ట్రాన్సాక్షన్ వరకు ఇచ్చారా, లేకపోతే అమ్మిన తర్వాత ఆ సొమ్ముని ఎవరైతే ఆస్తిదారుడు ఉండి ఆ ఆస్తిదారుడికి డిపాజిట్ చేయమని ఇచ్చారా? ఇది మీరు జనరల్ పౌర పటాయంలో ఏమి రాసిందో ముందు మీరు పరిశీలించాలి. ఆ కండిషన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. ఆ కండిషన్ డీవియేషన్ అయిందనుకోండి, మీరు చట్టపరమైన ఇబ్బందులో పడతారు. ఒక చిన్న విషయం సార్, ఆ, ఒక్క డౌట్ సార్. చెప్పండి. ఏమి అగ్రిమెంట్ ఒక్కసారి రాస్తే 3 సంవత్సరాలు దానికి లైఫ్ ఉంటుంది, నువ్వు 6 నెలలు పెట్టుకో 1 year పెట్టుకో అంటారు. అది ఎంతవరకు నిజమో అనేది తెలుసుకుంటున్నాం. ఒకటి, కండిషన్ పెట్టుకోని దాంట్లో కండిషన్స్ కనుక పెట్టుకోకపోతే మీరు చెప్పినట్లుగా దాని లిమిటేషన్ ఆఫ్ 3 years. కండిషన్ పెట్టుకుంటే మీరు కండిషనల్ అగ్రిమెంట్ కనుక రాసుకుంటే ఆ కండిషన్స్ కనుక వైలేట్ అయితే అగ్రిమెంట్ని ధిక్కరించట్టు అవుతుంది. కాబట్టి అగ్రిమెంట్లో రాసుకునే దాన్ని బట్టి దాని యొక్క గడువు ఉంటుంది. నేను పలానా తేదీ లోపుగా నేను మిగిలిన సొమ్ము చెల్లించేసి నేను ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పాడు అనుకోండి, ఆ కండిషనే అప్లై అవుతుంది. లేదనుకోండి, ఏమీ రాయలేదనుకోండి, మీకు రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన సొమ్ము చెల్లించి నేను రిజిస్ట్రేషన్ చేయించుకోగలవాడును అన్నాడు అనుకోండి, అప్పుడు 3 సంవత్సరాల గడువులో అది యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రైట్ సార్. రామాచారి గారు ఉన్నారు చిలుకలూరుపేట నుంచి. రామాచారి గారు చెప్పండి సార్. సార్ నేను చెల్లూరుపేట నుంచి అండి. నా పేరు రామాచార్యులు గారు. చెప్పండి అండి. మాది ఆస్తి అండి, ఒక 81 సెంటు పొలం. దాన్ని మా అమ్మమ్మ గారికి 1951, 52లో పసుపు కింద పెట్టారు. పెడితే ఆ పొలం ఏమైందంటే ఆవిడ భర్త అప్పుడే చనిపోయాడు. పుట్టిన నుంచి పెట్టింది నాకు దేనికని చెప్పి మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములకు పెట్టేసింది ఆవిడ. సార్ చెప్పండి. పెట్టేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. 2 తమ్ముళ్ళు, ఒక అన్న. చనిపోయిన తర్వాత ఆవిడ ఏం చేసిందని 1976లో నాకు వీలునామా రాసింది. అంటే నాకు అప్పుడు 8 సంవత్సరాలు, మైనారిటీ నాది. చేస్తే ఆ పొలం అప్పటి నుంచి నేనే పండించుకుని తింటున్నా. ఇప్పుడు ఏం చేశారంటే మొన్న ఈ మధ్య విఆర్ఓ అనే అతను 2000 చిల్లరలో విఆర్ఓ అనే అతను మా నాన్నగారిని లంచం అడిగాడు. ఇవ్వలేదని చెప్పి ఖర్చుతోటి ఏం చేశారంటే ఎండోమెంట్లో కలిపాడు. అది నేనేం చేశానంటే ఆడపిల్ల ఆస్తి కదా, అది మా అమ్మాయికి పెడదామని చెప్పి నేను మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి, అప్పటి వరకు నాకు తెలియదు ఎండోమెంట్లో కలుపుకున్నారని చెప్పి నాకు అసలు తెలియదు. అప్పుడు నేను వెళితే ఆ ఎండోమెంట్ ఇది రిజిస్టర్ అవ్వదండి అని చెప్పారు. ఎండోమెంట్ ఆఫీస్ చుట్టూ 2016 నుంచి తిరుగుతూనే ఉన్నా, నాకు పని అవసరంలా. నాకు ఎన్ఓసి కావాలంటే ఎండోమెంట్కి పెడితే అవుతుందంటే ఎన్ఓసికి పెడితే అసలు నాకు పని అవట్లా. ఏం చేయాలి నేను? మొత్తానికి విఆర్ఓకి సంబంధించింది ఒక మిస్టేక్ అనేది ప్రకారం అండి. మీ అమ్మగారేనా? నాన్నగారు. హలో అయ్యండి, అమ్మమ్మ గారు. హలో, అమ్మమ్మ గారి ఆస్తి అది. అమ్మమ్మ గారు మీ తాతగారు ఇద్దరు చనిపోయారు. మీ అమ్మమ్మ గారికి వాళ్ళ వాళ్ళ తల్లిగారి దగ్గర నుంచి వచ్చింది ఆస్తి, అంతేనా? అవునండి. అంటే మా తర్వాత ముగ్గురికి రాశారని తర్వాత వాళ్ళ వెనక వాళ్ళకి అందాలి, వాళ్ళ కుటుంబం వాళ్ళకి చెందాలి అని చెప్పేసి ముగ్గురికి రాశారని చెప్తున్నారు కదా. అవును. ఆ ముగ్గురికి వాళ్ళు చనిపోయారు, సరే వాళ్ళకి వారసులు ఎవరైనా ఉన్నారా? వారసులు అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురు చనిపోయిన తర్వాత ఆవిడ నన్ను పిలిచి నాకు వీలునామా రాసిందండి. అలా కాదు, ఆ ముగ్గురికి ఏం రాసింది? రిజిస్ట్రేషన్ చేసింది కదా ఆస్తి. ఆస్తి మా అమ్మమ్మ గారు ఏం చేసిందంటే తమ్ముళ్ళు 2, ఒక అన్న. అదేనమ్మా, తమ్ముళ్ళు 2, ఒక అన్న, ముగ్గురికి
రిజిస్ట్రేషన్ చేసిందా? రిజిస్ట్రేషన్ చేసిందండి. ఆ ఆస్తి మొత్తం వాళ్ళ మీద గిఫ్ట్ గానో లేకుంటే వేరే విధంగా ఇచ్చే విధంగా లేదంటే వాళ్ళు కొనుక్కున్నారనో ఏదో మొత్తాన్ని రిజిస్ట్రేషన్ చేసేసింది, అంతే కదా? చేసింది. రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ వారసులు కనుకుంటే వాళ్ళ వారసులకు హక్కు వస్తుంది. వాళ్ళ ముగ్గురికి ఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక అన్న ఏదో ఉన్నారంటున్నారు కదా, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏం రాసింది? గిఫ్ట్ డీడ్ రాసిందా లేదంటే అమ్మినట్టు రాసిందా? అమ్మినట్టు ఏం రాయలేదండి. గిఫ్ట్ ఏంటి దాన పట్టా రాసిందా? రిజిస్ట్రేషన్ పట్టా భూమి అది దాన పట్టా రాసిందా? పవర్ పట్టా కాదు, మామూలుగా రాసేది గిఫ్ట్ డీడ్. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్ గిఫ్ట్ డీడ్ రాసిందా? అవునండి. గిఫ్ట్ డీడ్ రాస్తే ఆ గిఫ్ట్ డీడ్ మీకు వీలునామా రాసినారు, కానీ గిఫ్ట్ డీడ్ ఎవరికైతే రాసిందో వాళ్ళ వారసులు కనుక బతికుంటే ఆ గిఫ్ట్ డీడ్ ని రాసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండివిజువల్ గా వెనక్కి తీసుకునే హక్కు ఉండదు. ఒకసారి గిఫ్ట్ డీడ్ రాసిన తర్వాత ఇద్దరు అంగీకారంతో అది రద్దు అవ్వాలి తప్ప ఒక్కళ్ళు వెనక్కి తీసుకోకుండా గిఫ్ట్ డీడ్ అలా ఉండంగా నీకు వీలునామా రాసినా చెల్లుబాటు కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా మీకు కలిసి వస్తామనంటే కలిసి వచ్చే బలం అయితే ఇద్దరు కలిసి ఆ హక్కుని వాళ్ళకి దఖలపడే విధంగా చేయొచ్చు. చట్ట ప్రకారంగా హక్కు అయితే ఉంటుంది. ఎండోమెంట్స్ వాళ్ళు తీసుకునే హక్కు అయితే ఉండదు. అదే ఇప్పుడు దానికి ఎవరు లేరండి, ఇంకా తజ్మా వాళ్ళు, నేను ఒక్కనే వారసుని. అంటే వారసులు ఆ ముగ్గురికి వారసులు ఉన్నారంటున్నావు? వాళ్ళ ముగ్గురికి వారసులు ఉన్నారంటే ఇద్దరు తమ్ముళ్ళకి సార్ వాళ్ళందరూ వదిలేసుకున్నారు. వదిలేసుకోవడం కాదు, ఒకవేళ నీకు వదిలేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా రంగంలోకి దింపేసి తర్వాత హక్కు వాళ్ళు వదులుకొని రాసినట్టుగా రాయించుకో. ఆ గిఫ్ట్ డీడ్ ని ద్వారా మాకు ఇది లభ్యమైంది కాబట్టి దీన్ని మీకు గిఫ్ట్ డీడ్ రాసుకునే విధంగా వాళ్ళందరూ సంతకాలు పెట్టించేసి రాసుకున్నాం అనుకో, అప్పుడు మీకు హక్కు వస్తుంది. అసలు వాళ్ళెవరు రారండి, వాళ్ళెవరు రావట్లేదు, అసలు రారు కూడా. ఎందుకంటే రైట్ రామాచారి గారు రాకపోయినా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నది కాబట్టి రిజిస్ట్రేషన్ అయ్యి ఉండగా రిజిస్టర్ ఆఫీసులో నీకు మళ్ళా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉండదు వీలునామా ఉన్నా గానీ. ఆ గిఫ్ట్ డీడ్ ఫిక్స్డ్ గిఫ్ట్ డీడ్ అమల్లో ఉండగా నువ్వు ఎన్ని తెప్పలు పడ్డా గానీ చట్టపరంగా నీకు హక్కు దక్కలపడదు. ఆ గిఫ్ట్ డీడ్ ఎవరి ఉందో వాళ్ళు నీకు అనుకూలంగా ఉంటే నువ్వు రాయించుకో, అప్పుడు నీకు హక్కు వస్తుంది. లాయర్ గారు అంతే తప్ప మీ వాళ్ళ వారసుల మీద కానీ నీకు కానీ ఉన్న ఈ ఆస్తిని ఎవ్వరు కూడా ఎండోమెంట్స్ తీసుకునే హక్కు లేదు. అది ప్రైవేట్ ఆస్తి. మీరు చెప్పిన దాని ప్రకారము ప్రైవేట్ ఆస్తిని ఏరే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే హక్కు లేదు ఎండోమెంట్స్. కాబట్టి మీకు హక్కు లేదు, వీలునామా వల్ల మీకు ఉపయోగం లేదు. ఎందుకంటే దానికి ముందే గిఫ్ట్ డీడ్ మిగిలిన వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు ఒక అన్నకో రాశారంటున్నారు కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా? అది కనుక గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయ్యి అమల్లో ఉంటే మీ వీలునామా చెల్లుబాటు కాదు. ఎందుకంటే గిఫ్ట్ డీడ్ రాసిన వాళ్ళు ఒక్కళ్ళు వెనక తీసుకొని నీకు వీలునామా రాశారంటే చట్ట ప్రకారం చెల్లదు. ఎస్ రామాచారి గారు, గిఫ్ట్ డీడ్ రాయబడి ఉందా? హలో, ఎస్ రామాచారి గారు మాట్లాడండి. ఉందండి, గిఫ్ట్ డీడ్ ఉందండి? ఉన్నదండి. ఓకే లాయర్ గారు, ఉందండి. గిఫ్ట్ డీడ్ కనుక రిజిస్టర్ గిఫ్ట్ డీడ్ ఉంటే మీకు తర్వాత దాని తర్వాత కనుక వీలునామా రాసి ఉంటే ఆ వీలునామా చెల్లుబాటు కాదు. ఆ గిఫ్ట్ డీడ్ తీసిన కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఈ ఆస్తి మీద అంటే మీ చుట్టాలే కాబట్టి వారసులందరి చేత కూడా ఆ ఆస్తి మీద మేము మాకు పలానా గిఫ్ట్ డీడ్ ద్వారా పలానా వాళ్ళు రాసిన ద్వారా ఈ ఆస్తి మాకు దక్కలబడింది కాబట్టి ఈ ఆస్తిని మేమందరం కలిసి మీకు రాస్తున్నట్టుగా రాయించుకోండి. అప్పుడు మీకు చట్టబద్ధమైన రైట్, మీ చట్టపరంగా ఫైట్ చేయడానికి కోర్టుల ద్వారా న్యాయపరంగా ఫైట్ చేయడానికి మీకు హక్కు ఏర్పడుతుంది. పవర్ ఆఫ్ పట్ల రాయించుకోవాలి సార్, అంతేనా?
అంటే సరే. వాళ్ళ చేత ఏం సరే. రాయించుకోవాలంటే మాకు ఫలానా వాళ్ళ ద్వారా గిఫ్ట్ డీడ్ రాయడం ద్వారా మాకు ఈ ఆస్తి మాకు దక్కలబడింది, ఆ దక్కలబడిన ఆస్తిని మేము ఫలానా వాళ్ళకి ఈ రోజున గిఫ్ట్ డీడ్ రూపాయన ఇస్తున్నామని సంతకాలు పెట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అప్పుడు మీకు హక్కు ఏర్పడుద్ది. అప్పటి వరకు వాళ్ళ ముగ్గురు వారసులకి హక్కు ఏర్పడుద్ది, హక్కు ఉంటది. ఆ హక్కుని ఎవరు తీయడానికి లేదు. రైట్ సార్. ఎండోమెంట్స్ వాళ్ళు కాదు కదా, ఎవరు తీసుకొని స్వాధీనం చేసుకోవడానికి లేదు, అది ప్రైవేట్ ఆస్తి. ఎస్ సార్. మరో కాలర్ ఉన్నారు సార్, సికింద్రాబాద్ నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నేను ఒక 17 ఏళ్ల కిందట ఒక వెంచర్లో ప్లాట్ కొన్నాను సార్. 17 ఏళ్ల క్రితం. ఓకే. అది నేను ఉండేది సికింద్రాబాద్లో, అదే యాదగిరిగుట్ట దగ్గర కొల్లంపాక జైన్ మందిర్ దగ్గర 150 గజాలు కొన్నా. అప్పట్లో నాకు 50,000 పట్టింది సార్. అయితే ఒక కరోనా ముందు వచ్చి ఆ ఊరోళ్ళు కబ్జా చేసుకున్నారు సార్. అది 10 ఎకరాలు ఉంది సార్. 10 ఎకరాల్లో నాదొకటి ప్లాటు. అట్లా కొన్ని వేల మంది ఉన్నారు ప్లాట్లు సార్. చెప్పండి. అయితే వాళ్ళకి ఏమో కొంతమందికేమో 50,000 ఇస్తా, 60,000 ఇస్తా అని అన్నారు. కొంతమంది ఏమో కోట్ల కేసు వేస్తామని ఒక వకీల్ని పెట్టుకొని అక్కడ తిరుగుతున్నారు. రైట్. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఒక ఫోన్ నెంబర్ నేను మీకు చెప్తాను. లీగల్ సర్వీసెస్ కోసం ఏమైనా అవసరం అనుకుంటే 7799907380 నంబర్కు కాల్ చేసి మీరు ఎప్పుడైనా అంటే లాయర్ చెప్పండి. 7799907380 ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీరు న్యాయ సలహాతో పాటు సర్వీస్ కూడా పొందే అవకాశం ఉంటుంది. మేము ప్రత్యేకంగా కొంతమంది లాయర్స్ని మేము అప్పగిస్తాం మీకు. వాళ్ళకి మీ కేసును అప్పగిస్తే మీరు వారితో మాట్లాడుకొని మీరు మీ లీగల్కి సంబంధించిన సమస్యల్ని మీరు పరిష్కరించుకునే మార్గం అయితే దొరికే అవకాశం ఉంటుందండి. చెప్పండి సార్, మాట్లాడండి. మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఈ సత్యనారాయణ గారికి ఆర్థిక పరమైనటువంటి స్తోమత కనుక లేకపోతే, లేదంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, లేదంటే బలహీన వర్గాలు, సంవత్సరాలు లేకుండా దారిద్ర్యకు దిగుగా నివసిస్తున్న వాళ్ళు అయితే డెఫినెట్గా న్యాయ సేవా అధికార సంస్థ నెంబర్ అనుకుంటా మీరు ఇచ్చింది. ఆ న్యాయ సేవా అధికార సంస్థను ఆశ్రయిస్తే వాళ్ళ ద్వారా అది చట్టబద్ధత ఉందా లేదా, చట్టబద్ధ ఉంటే చట్టపరమైన హక్కులు ఉన్నాయా, ఆ హక్కులను పరిరక్షించడానికి కోర్టు ఫీజు కూడా మినహాయించుకొని న్యాయవాదిని కూడా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళే నియమించి అటువంటి వారిని ఆదుకోవడానికి కావాల్సినటువంటి ఒక చట్టం 1989లో వచ్చింది. అదే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. రెండోది, ఈయన చెప్పిన దాని ప్రకారము అది ఒక పెద్ద లేఅవుట్లో ప్లాట్లు వేశారు. ప్లాట్లు లేఅవుట్ సంబంధించిన ప్లాట్లు మీకు ఆస్తికి సంబంధించిన వ్యక్తి ఆ ప్లాట్లు లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే అప్రూవ్డ్ లేఅవుట్ ఎవరేశారు, ఆయనకి ఆ ఆస్తిని మీకు ఆ ప్లాట్లు రాసేటువంటి పరిపూర్ణమైన హక్కు ఉందా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ప్లాట్లు వేసేసి అసలు యజమాని దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ ఎవరైతే మధ్యవర్తిగా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఆస్తి ఉండదు. రైట్ సార్. కానీ అసలు ఆస్తిదాని దగ్గర ఉంటుంది. ఆయన అగ్రిమెంట్ జరుగుద్ది. మేము తపతపాలుగా ఇస్తామని తపతపాలుగా ఇచ్చేస్తూ ఉంటారు ఈ ప్లాట్లను వేసేసి. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే అసలు యజమాని చేత రిజిస్ట్రేషన్ చేయిస్తారు. లేఅవుట్ కూడా అసలు యజమాని మీద చేయించుకుంటాడు. ఆయనే ప్లాట్లు ఈయనకి అమ్మినట్టుకుంటాడు. ఎవరైతే ఈయనతో లింక్ ఉన్నాడో ఈయన ఓన్లీ ఏజెంట్, బ్రోకర్ మాత్రమే, రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారి మాత్రమే. కాబట్టి అవి కనుక సక్రమంగా చట్టపరంగా కనుక మీకుంటే డెఫినెట్గా మీరు న్యాయ పోరాటం చేయొచ్చు. న్యాయ పోరాటం ద్వారా మీ ఆస్తి హక్కుని మీరు కాపాడుకోవచ్చు. రైట్ సార్. మరో 2 కాలర్స్ ఉన్నారు సార్. తాజుద్దీన్ గుంటూరు నుంచి, అలాగనే అంజలీదేవి గారు వైజాగ్ నుంచి. వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత మనం వాళ్ళకి సమాధానంతో మనం కంక్లూడ్ చేద్దాం సార్. సో తాజుద్దీన్ గారు అంజలీదేవి గారు చెప్పండి. అంజలీదేవి గారు చెప్పండి.
ఓకే, తాజుద్దీన్ గారు మాట్లాడండి, మీ సమస్య ఏంటండి? చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. టైం లేదండి, త్వరగా చెప్పండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్, సమస్య చెప్పండి చాలు. అదే ఐపీటీ కాలనీలో మేము ఒక ప్లాట్ కొన్నామండి, 88 గజాలు. అదే అన్ని వాళ్ళు మళ్ళీ నా మీద కేసు పెట్టారు, ల్యాండ్ గ్రాపింగ్ కేసు. అమ్మిన వాళ్ళు తర్వాత కోర్టులో మేము ఓడిపోతే హైకోర్టుకి వెళ్ళాము సార్. హైకోర్టుకి వెళ్తే 19లో స్టే ఒకటి తెచ్చాడు మా లాయర్ గారు. అదేమో బెంచ్ మీద ఇంకా రాలేదు, 7 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. కేసు తీసుకోవట్లేదంటే లిస్ట్ లో రావట్లేదు సార్ హైకోర్టులో, ఎన్నిసార్లు ఇచ్చినా. రైట్, లాయర్ హలో. ఓకే అండి. ఒకటి, మీరు న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు, కింద కోర్టు నుంచి జిల్లా కోర్టు నుంచి హైకోర్టు దాకా ఉన్నారు. ప్రస్తుతం హైకోర్టులో ఉంది, అది లిస్ట్ అవుట్ అవటం లేదు అని చెప్తున్నారు. మీరేమైనా సీనియర్ సిటిజన్ అండి? మీ వయసు ఎంత అండి తాజుద్దీన్ గారు? తాజుద్దీన్ గారు సీనియర్ సిటిజన్ అండి. సీనియర్ సిటిజన్ అయితే ఆ ప్రాతిపదిక మీద మీ ప్లేడర్ గారిని ఒక లెటర్ పెట్టమనండి. ఈయన సీనియర్ సిటిజన్ కేసు ఇది ఇంతకాలం నుంచి ఉందని అంటే లిస్టులో పెట్టడానికి రిజిస్ట్రార్ గారి దగ్గర ఇస్తే లిస్టులో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీనియర్ సిటిజన్ సంబంధించిన కేసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి సత్వర విచారణ జరపాలని జిల్లా కోర్టుల్లో కూడా అలాంటి న్యాయస్థానాలు పెట్టారు, సీనియర్ సిటిజన్కి సంబంధించిన ప్రత్యేకమైన కోర్టు. కాబట్టి హైకోర్టు కూడా సీనియర్ సిటిజన్ విషయంలో చాలా ఇమ్మీడియట్ రియాక్ట్ అవుద్ది. తక్షణమే మీ వాళ్ళ ప్లేడర్ గారి చేత నేను సీనియర్ సిటిజను, ఇంకా ఇంతకాలం అయిపోయింది కాబట్టి సత్వరం న్యాయం కల్పించండి అని చెప్పేసి అంటే డెఫినెట్గా న్యాయమూర్తులు రిజిస్ట్రార్ గారు కూడా డెఫినెట్గా దాన్ని లిస్టులో పెట్టించడానికి కావాల్సిన చర్యలు అయితే చేపడతారు, ఆ చర్యలు తీసుకోవచ్చు. ఓకే సార్, న్యాయవేదిక కార్యక్రమంలో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఈరోజు న్యాయవేదిక కార్యక్రమంలో స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదికలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు. సార్.